ఆయనే అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలా పడిపోతున్నాం మా ఇద్దరం. ఇంక ఎదరాడు వెనకాల నేను. ఎక్కడికంటే మాకు 4 కోళ్ళు కొనుక్కొచ్చారు, నాటుకోళ్ళు. అవి తినమా ఇది ఎటకారం ఆడుతున్నాడు తినమనంట. అవి గుడ్లు ఎడతాయి, వాటిని పెంచండి శుభ్రంగానే. వాటికి ఒక గూడు కట్టండి. గూడు కట్టడం అంటే అదే కోళ్ళు పెట్టిలా కట్టండి. అదిగో అక్కడ ఉన్నాయి కదా చెక్కలు, ఇలా ఆకరండి అన్నాడు. ఇంకేం చేస్తాం, సుత్తట్టుకుని బయలుదేరాం. అదిగో వాడు ఏమో సుత్తట్టుకుని వెళ్తున్నాడు. ఎదరా ఇంకో చెపక కనపడుతుంది కదా, చెక్కలతో దిగేసారు. అవి పీకి అట్టుకెళ్ళి అక్కడ గూడు కింద కట్టాలంట. అట్లా గూడు పిల్లలు తిరుగుతున్నాయి. పిల్లెత్తిపోతే ఏం చేద్దాం కదా. రాత్రి ఏం చేయడంటే కోడిని కొత్తగా తెచ్చారు కదా, అవి పారిపోతాయని అట్టుకున్నాం. ఎంటుకలు ఉడిపోయి మొత్తం ఎంటుకలు. ఆ ఎంటుకలన్నీ పొద్దున్న ఎత్తించారు మా చేత. బాగుంది. ఇవన్నీ పీక్కెళ్ళాలి ఇప్పుడు. కటింపులు అయితే వెళ్ళదు బేసదే. ఓడేసుకుంటూ వచ్చేసాం. చెక్కలతో ఉన్నది కదా అందుకని. ఇదిగోండి ఇంక ఇదంతా పీకి ఇప్పుడు ఇదంతా కాదులే మాకు సరిపోవడానే. ఒక 5-6 చెక్కలు పట్టుకెళ్ళి వేసేస్తాం. మరి మొదలెడతాం పీకటం. ప్రస్తుతానికైతే ఇంకో మాకు కావాల్సిన మెటీరియల్ అయితే పీకేసాము. మరి ఎవరన్నా వచ్చేసి దావడ మీద పడి మరి 4 పీకేసాను మేము అడిగే వాళ్ళు ఇంకా అంత మాకు అర్హత లేదు. ఎందుకంటే ఇది మాది కాదు, వేరే వాళ్ళు పీకొచ్చామన్నారు. ఇంక ఇవాళ చెప్పింది చేయాలి. మరి వేరే వాళ్ళది అంటే మేము చెప్పుకుంటాం ఇల్లు అంటారు కాబట్టి వచ్చాము, పీకాము, లెక్కేసుకున్నాం. కోలిపెట్టికి అంటే కోలిపెట్టి అంటే మన ఇంటికాడలో చిన్న పెట్టి కాదు, కొంచెం బలంగా దగ్గేయాలన్నమాట. అదే కదా, 2 మనుషులు కాపురం ఉండే అంత దగ్గేయాలి అది. అందుకని తీసుకున్నాము. ఈ బరువుగా ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి మొయ్యాలంటే కొంచెం కష్టం కాబట్టి కారు వచ్చిన తర్వాత వేసి వెళ్దాం, ఇక్కడ పోగొట్టేద్దాం రా, ఎందుకు ఎవడ మోతాడు ఇవన్నీ అంటున్నాడు వీడు. ఇంక సర్లేరా నీ మాట మీద ఫోన్ ఇద్దాం అని పోగొట్టే అన్నాను. లాక్కొస్తున్నాడు. నేను కూడా ఎడతానండి. మరి నేను ఇలా నుంచి ఉంటే ఆడు బాధపడతాడు మనసులో, పైకి చెప్పని. ఫోన్ అట్టుకుని కూర్చున్నాడు ఇలా లాక్కుండానే అని ఫుల్. ఇంకా మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎందుకంటే ఇంకా మొయ్యమై పోగొట్టేసి కారు వచ్చిన తర్వాత అట్లా నేసిపోతాం. ఇంకా అందుకే పోతున్నాం. ఇంకో నీళ్ళు తాగేసి ఇంకో చల్లబడి. ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం ఆ పని అనుకున్నాం కానీ అది అవ్వలేదు. మాకు సాయంత్రం పూటలో ఇంకా ఇది పెట్టారు. ఇంకా మధ్యాహ్నం నుంచి దాన్ని మేకనే కార్లు ఎట్టడం పట్టుకోవటం మళ్ళీ వచ్చి 3 గంటలకే పెట్టేయాలి. ఎందుకంటే మేక పెద్దదండి ఇది, దానికోసమని పెందరగడ 3 గంటలకు పెట్టేసాం. అదే మనం చూసారు కదా 2 మేకలు, ఆ మేకలతో మేక అనమాట. మాకు చెప్పకుండానే సడన్గానే కార్లో ఎక్కించి పట్టుకెళ్ళు అని చెప్పారు. ఇంక మేము ఇంకా రెడీ చేస్తున్నాను. నేను దీన్ని తిరగేసి ఉంచాను అనమాట. దీన్ని బోర్లంగా పడుకోబెట్టాలి కాసేపు ఉండి. అనుకున్న పని అవ్వలేదు. ఏమో కెప్తా అంటే అదే లివర్ పీసులు ఉంటాయి కదా, లివర్ పీసు, గుండెకాయ, కిడ్నీలు, అదేమో చిన్న అమస కింద ఉండను అదనమాట. ఇది ఇలా ఉందండి. కోలిపెట్టి అన్నాము, అది అన్నాము, ఇది అన్నాము. మొన్న కోలిపెట్టి అయిపోయింది, గీలు పెట్టి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అవి అలా వచ్చేసాము. కారు లేదనేసి వచ్చేసాము. మోసుకు రాలేక కోలిపెట్టి కట్టినాక ఇలా కైమా తెచ్చాము. చిన్న కైమా వేసాము. అక్కడ కైమా వేసాము. ఆ సాయంత్రం మళ్ళీ చూసారు కదా మేకను వండాం. మేక అయిపోయింది. మాకు ఇంకా సెల్లను నెట్ లేదు. ఇంకా మాకు నెట్ అంటే మొత్తం మా సిమ్లు ఆగిపోయినాయండి. మొత్తం మా ఓడిది ఆగిపోయింది, నాది ఆగిపోయింది మొత్తం. మరి 30వ తారీఖు నుంచి సిగ్నల్ ఓ ఫోను లేదు, ఓ వీడియో లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం మరి ఎందుకు ఆగిపోయినా తెలియదు కానీ ఇద్దరు 1 గంట వ్యవధిలో అటు ఇటు అంతేనా. ఓ రోజారా నాది ఇలా ఆగిపోయింది, రేపు ఈడిది ఆగిపోయింది, అలాగనమాట. మొత్తం డెడ్ అయిపోయినాయి సిమ్ములు. కలెల్టీ వీడియో తీస్తున్నాం అలాగా. ఏంటంటే ఎప్పుడైనా వచ్చిన సిమ్ వేసుకుంటాం కదా, ఇవాళ రేపు అంటున్నారు.
మళ్ళీ తంబై వేయాలి, మేము వెళ్ళాలి ఎక్కడికో 70-80 కిలోమీటర్లు వెళ్ళాలి సిమ్ కొనుక్కోవాలంటేని. అందుకని రాత్రి ఎవరో వచ్చారు, తీసుకెళ్తామన్నారు. మరి ఇవాళ తీసుకెళ్తారు, రేపు తీసుకెళ్తారో తెలీదు. అంతే అవలతనాన్ని చదురుకుని పోయారు ఎక్కడికో బయటికి. వంట వండేయండి, ఇదిగో చూసారు కదా మా పని, తుడుతున్నాను. నా బ్రష్ ఇది కింద ఉంది, ఇది శుభ్రం చేయండి, అవి శుభ్రం చేయండి, మీకు సిమ్ము అరేంజ్ చేసేస్తామా, ఇది అరేంజ్ చేస్తామని రాత్రి చెప్పారు. ఇప్పుడు ఏమో ఈ శుభ్రం చేసేయండి, అవి శుభ్రం చేసేయండి అన్నారు, కానీ సిమ్ము లేదు, గిమ్ము లేదు, ఏమీ లేదు. ఎలాగా చెప్పాలి కదా మీకని శుభ్రం చేస్తా చెప్తున్నాం అనమాట. మా పని ఇలాగ అయిపోతుందండి. ఏంటి ఏమీ లేకపోయినా పర్లేదు, పూట భోజనం లేట్ అయినా కొంచెం కష్టం అనిపించదు. కానీ ఈ ఫోన్ లేకపోవటం వల్ల చాలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళే ఉంది. మా పెద్దగారు బెంగెట్టుకుని 3 రోజులు అయింది అన్నం తిని. 30వ తారీఖు నుంచి ఫోన్ లేదు. ఇవాళ తారీఖు అప్పుడే ఎంత వచ్చేసింది, ఎంత తారీఖు పోయేది 7 6 తారీఖు, ఇలా 6 రోజులు, ఈ 6 రోజులు అంటే ఇవాళ తారీఖు అంటే వీడియో తీసినప్పుడు 6వ తారీఖు. మరి ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో, ఎప్పుడు మీ ముందుకు వస్తుందో, ఎప్పుడు ఈ విషయం మీకు తెలుస్తుందో మాకు తెలియదు కదా. మరి అలా ఉందండి మా పరిస్థితే. మరి ఇది అంతానే శుభ్రం చేసేస్తాం, తుడిచేస్తాం. ఇంకేం ఇంటికాడ పెళ్ళం చిన్న గిన్నె కడుక్కోమని చెప్తే పెళ్ళం శుభ్రం మాట అంటారు. ఇక్కడికి వచ్చి పెంట పేడ మొత్తం తుడుతున్నారు. చేతావా ఇంటికాడ కొనంత చేస్తుంది బాబా, కొనంత గుమ్మం తుడు అంటే తుడుతావా అసలా? పని ఉంది, అదే ఎవరికి ఎక్కడ వంగాలి అక్కడే వంగుతుంది. దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావు? అబ్బా ఈ నిక్కెలక్క కాదురా బాబా, ఇంటికాడ చెప్పిన మాట వింటలేదు, ఎడలో తీసుకెళ్ళి దోల తీర్చేద్దాం వీడిని అని అంచనా వేసి ఇలాంటి చోట్లకి రప్పించి ఇలాంటివి ఎత్తింతాడు. ఇలాగుండే దొడ్డిని గుట్టలెట్టాం. ఆ రకంగా ఉండేదాన్ని ఈ రకంగా తయారు చేసాం, నీట్గా చేసాం కదా. అదే అది క్లీన్ చేయడం అయిపోయింది. దీనికి మేత వేస్తున్నాం, దీనికి మళ్ళీ కోళ్ళకి నీళ్ళు పెట్టాలి. ఇక్కడ 2 ఉండి కదా, అది వండానన్నాను కదా మొన్న, అదే ఒకటి నల్లదే. ఇదే ఏంటి గోధుగులను ఏదో రొయ్యల మీదలా ఉంది, అది ఇది కలిపి వేసాం. తినమ్మా, తిని నువ్వు శుభ్రంగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉంటే నిన్ను కూడా అలాగే చేస్తారు తర్వాత. ఇది దీనికి ఒంటరిగా ఉండలేకపోతుంది, పైకి ఎగిరేసింది ఇది. అదేంటే మరి అదంతా గడ్డి కదా, గడ్డి ఉంది కదా, నీళ్ళు క్లీన్ చేయి, నీళ్ళు అట్టుకొస్తాను. తక్కువ తింటలేదు, ఎట్టలేదు, తక్కువ ఉంటాడు. ఈ కోళ్ళకి నీళ్ళు అనమాట అసలు కదా. మాది ఇక్కడే మొదలైంది, ఇక్కడికి ఈ నీళ్ళు వేసి ఇక్కడికి వచ్చింది. ఎక్కడున్నాయో మరి మారదు తల్లి. ఎక్కడ ఉంటాయి, ఇగో 2 4 చూసారా, ఇవి గుడ్లు ఎడతాయంట. ఇట్లా గూడు కట్టమన్నారు, గూడు లేదు ఏమీ లేదు. ఇందులో ఎక్కడన్నా ఇట్టాయంటారా గుడ్లు, ఇక్కడ పడుకుంటున్నారు రైతులు. అబ్బే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. రండి మా వాళ్ళు చూస్తారండి, కూతున్నాయండి చెడతల్లాగా. మన ఇంటికాడ చూస్తే పిల్లలు అనుకుంటారు, పిల్లలు కాదు ముదరయ్య. వెళ్ళండి అలాగెళ్ళండి, నీళ్ళు వేసాను అక్కడ తాగండి వెళ్ళి. బోలు మేత మీకు తాగేసి ఇందాక ఇంకేం తాగుతాయి. అది అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఈ మంట వేసుకునేది క్లీన్ చేసి ఆ కైమా మొత్తం నీట్గా తుడిచేయమన్నారు. మొన్న వేసానని చెప్పాను కదా కైమా, ఇదే. ఆ రోజు చెక్కలు తగ్గొట్టడం మానేసి ఇది వేసాం మధ్యాహ్నం నుంచి. సాయంత్రం ఏమో మేకలు వండాము. మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది క్లీన్ చేసేస్తాం మరి, ఇంకా లేట్ ఎందుకు. అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది. ఇందులోనూ కొత్త ఇసుక వేసేసాము. వెళ్ళి ఇంకా వంట పని మొదలెడతాం. ఇంకా అయిపోయిందండి, వచ్చేసాం కిచెన్లోకి. ఇంకా మరి ఇది ఎంత పొడికి వచ్చింది ఏంటి తెలియదు. మాసం తీసాను,
మాసం ఒక కాలు ఓ తొడ తీసాను ముగ్గురికంట. వండేమన్నారు మచ్చిపూసు తెల్లదే. చాలాసార్లు వండి చూపించాను కాబట్టి అంక నేను చూపించాను. ఒకటి మరి ఎంత పొడుకొచ్చింది ఏంటో వీడియో కూడా నాకు తెలీదు. మా పని ఇలా ఉందండి, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఓకేనా మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి వస్తున్నారో లైక్ చేయండి. ఫస్ట్ లైక్లు దంచుకొట్టేయాలి మీరు, వెళ్ళిపోతాయంట వీడియోలు మరి. ఓకేనా మరి, బాయ్ బాయ్, అందరికీ జై హింద్.